హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే, మెయిన్గా చూసుకుంటే మనం వీసా రెడ్డి అంటే విజయసాయి రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన ట్విట్టర్లో గత వారం రోజుల నుంచి రోజుకో ట్వీట్ చేసి సోషల్ మీడియా అంతా కూడా హల్చల్ అయిపోతున్నాడు. మరి ఏంటో మరి ఈయనకి ఎంత ధైర్యం వచ్చింది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ట్వీట్ చేసిన ట్వీట్ ఏంటంటే, కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయ్యింది, 100 రోజుల్లోనే దాదాపుగా 40,000 కోట్లకు పైగా అప్పు చేసిందని ఈయన చెప్తున్నాడు. మరి ఎక్కడ అప్పు చేసిందో, ఏం చేసిందో అనేది కూటమి ప్రభుత్వానికి తెలియాలి. లేదు అనంటే ఈయన ఆధారాలతో చూపించాలి. కానీ మన వీసాసాయి రెడ్డి గారు అయితే ఎంతసేపు సోషల్ మీడియా యాక్టివిస్ట్ కింద వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్‌లో యాక్టివ్‌గా ఉండేటట్టు ఈయన కూడా చాలా యాక్టివ్‌గా అయితే సోషల్ మీడియాలో వర్క్ చేయడం అయితే జరుగుతుంది. కానీ మెయిన్‌గా చూసుకుంటే 40,000 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే అప్పులు చేసేసింది అని చెప్తున్నారు. మరి గత 5 ఏళ్లలో దాదాపుగా 9,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసినట్టయితే మీ మీద కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. దానికి ఇప్పుడు వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది ఒక జీవో రిలీజ్ చేయడం కానీ, ఒక శ్వేతపత్రం క్లియర్గా ఇదిగో దీనికి ఇంత అప్పు చేసాము, దీనికి ఇంత చేసాము, దీన్ని ఇక్కడ అమ్మాము, దీన్ని ఇక్కడ కొన్నాము, ఇది చేసాము అనేటట్టు ఎక్కడా రిలీజ్ చేయలేదు. దాదాపుగా 9,00,000 కోట్లు అప్పులు చేసామనేటట్టు అయితే గత 5 ఏళ్ళు కూడా మనకైతే చాలా విమర్శలు అయితే వినబడ్డాయి. ఇంకా లెక్కల్లోకి వచ్చినవి ఎన్ని ఉన్నాయంటే లెక్కల్లోకి రానివి ఎన్ని ఉంటాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అయితే విమర్శించడం అయితే జరిగింది. కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే 40,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిందని ఈయన చెప్తున్నాడు. వాళ్ళు ఏం చెప్తున్నారు అనంటే, మేము కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోగలిగాం, మేము కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలతో మెలిగి ఉన్నాం కాబట్టి మాకు కేంద్రం నిధులు ఇస్తుంది, మేము అభివృద్ధి బాటలో నడవడానికి మేము ఆ నిధులను ఉపయోగించుకుంటున్నామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీకి ఎంతసేపు రాజకీయమే పనిగా తప్పుడు రాజకీయాలకే పెట్టిందే పేరు అన్నట్టు అయితే వ్యవహరిస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ మెయిన్గా చూసుకుంటే విజయసాయి రెడ్డి అయితే మాత్రం 100 రోజుల్లోనే 40,000 కోట్ల రూపాయలు అప్పు చేశారా అని ఈయన చెప్తున్నారు కదా. అంటే ఇంకా మిగిలిన 1725 రోజుల్లో ఇంకా ఎన్ని కోట్లు అప్పు చేస్తారు అన్నట్టు అయితే ఇంకొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరుగుతుంది. పైగా రాష్ట్రం అంతా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది, రాష్ట్రం రావణకాండం అయిపోతుంది అనేటట్టు అయితే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంతేకాకుండా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని చంపేస్తున్నారు అనేటట్టు మన వీసాసాయి రెడ్డి అంటే విజయసాయి రెడ్డి గారు అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ వాస్తవాల్లోకి వెళ్తే గత 5 ఏళ్లలో ఎన్ని ప్రాణాలు పోయినాయి, ఎంతమందికి కోర్టుల చుట్టూ తిరిగారు, ఎంతమంది పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు, ఎంతమంది భూ వివాదాల్లో ఇరుక్కున్నారు, ఎంతమందిని భూమి కబ్జా చేసి పారేశారు, ఎంతమంది అవినీతి ఉంది, ఇవేవి కూడా మాట్లాడతలేదు. అంటే వాళ్ళ వైపు అధికారం అనేది పోయింది కాబట్టి ఇప్పుడు తప్పుడు రాజకీయాలకు పెట్టిందే పేరు అన్నట్టు వీసాసాయి రెడ్డి ఈయనైతే వ్యాఖ్యలు చేయడమే జరుగుతుంది. కానీ ఈయన మీద ఉన్న కేసులకి, ఈయన మీద ఉన్న సూట్ కేసు కంపెనీలకి, అవినీతి కేసులకి వాటికి సమాధానం లేదు. మొన్న కూడా రీసెంట్గా ఒక కేసు వచ్చింది. 60 ఏళ్ల వయసులోనే చిన్న బిడ్డకి మరి తండ్రి అయ్యాడంటే ఈయనంత గొప్ప ఆటగాడు అనేటట్టు అయితే కొంచెం వివరణ అయితే ఇచ్చుకోవడం అయితే జరిగింది. కానీ ఇప్పటి వరకు దాని మీద DNA టెస్ట్కి మాత్రం ఎదరకు రాలేదు. అంటే ఇక్కడ చూసుకుంటే ఎలా ఉందనంటే, వీళ్ళ వైపు ఉన్న తప్పులు కనిపించవు కానీ కూటమి ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడానికి అయితే మాత్రం ముందుకు వస్తున్నారని చెప్పి మనకైతే అర్థమవుతుంది. కానీ ఈయన సోషల్ మీడియాలో గత వారం రోజుల నుంచి కూడా రోజుకో ట్వీట్ అనేది చేయకన్నా అసలు నిద్రపోతలేదు విజయసాయి రెడ్డి గారు. ఖచ్చితంగా రేపటి రోజుల్లో ఈయనైతే మాత్రం సూట్ కేసు కంపెనీ ఏదైతే మెయిన్ కేసు ఉందో అండ్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసుల్లో వాటిల్లో A1 A2 కింద నిందితుల కింద ఉన్నారో అవి ఏది కలుపుకున్నా కానీ, లేకపోతే గత 5 ఏళ్ళలో ఏవైతే కొన్ని కేసులు అయితే కొత్తవి రిజిస్టర్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా విజయసాయి రెడ్డిని అయితే మాత్రం 60 ఏళ్ళలో మాత్రం ఖచ్చితంగా జైలుకి పంపించే అవకాశం అయితే 100% కనబడుతుంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మాత్రం ఎవరిని కూడా వదిలే అవకాశం అయితే లేదన్నట్టు మనకైతే తెలుస్తుంది.